విశాఖలో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు మంత్రి పార్థసారథి. అనేక దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఎంఓయూలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వివిధ దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంతో ఏపీ భవిష్యత్తు పారిశ్రామికంగా మారబోతుందని అన్నారు. 2 రోజుల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రమే కాకుండా సమితికి ముందు రోజే 3.5 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేశామని చెబుతున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖలో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి మొత్తం ఇప్పటికే చాలా ఎంఓయూలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. సరే, మొత్తం అరేంజ్మెంట్స్ అయితే అంటే ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది డెలిగేట్స్ వచ్చారు, ఇండస్ట్రియలిస్టులు వచ్చారు. వాళ్ళకి ఎక్కడ తగ్గకుండా చేసినటువంటిది అయితే ఉంది. ఎట్లా అసలు రెస్పాన్స్ ఎట్లా ఉంది? లోపల చర్చలు ఏం జరుగుతున్నాయి? చాలా కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేశారు. రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరూ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దాదాపు 2500-2600 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈ సమావేశానికి, ఈ సమ్మిట్కి వచ్చారు. ఏదైతే స్పీకర్స్, ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎమినెంట్ ఇండస్ట్రియలిస్ట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మొత్తం పారిశ్రామిక సెక్టర్ మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్గా మారిపోతుందని చెప్పేసి అర్థమవుతుంది. దానికి కారణం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనకు తోడు మా యువనేత లోకేష్ గారి నాయకత్వం కూడా అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు పడే కష్టం కానివ్వండి, వారు తీసుకొచ్చిన వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన పాలసీస్, దాదాపు 25 పాలసీస్ అయితే ఉన్నాయో ఆ పాలసీస్ స్ట్రెంగ్త్ మీద ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఇంకా అదనంగా, ఇంత ముందు వచ్చిన వాటికి కాకుండా ఇంకా అదనంగా వస్తాయని చెప్పేసి భావిస్తాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో 20 లక్షల పైబడి ఈ 5 సంవత్సరాల ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది తప్పకుండా సాకారం అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నమ్ముతా ఉన్నారు. ఈ సమ్మిట్స్ కేవలం పెట్టుబడులు, పరిశ్రమలే కాకుండా వ్యవసాయదారులు పండించే పంటలకు కూడా మెరుగైన ఆదాయ మార్గాలు కూడా దారి చూపిస్తుందని చెప్పేసి భావిస్తున్నాను.